నా చిన్ననాటి నుంచి వింటున్న ఈ విషయం ఇది. భారతదేశంలోనే కోహినూర్ వజ్రం దొరికిందని. అది ఇప్పుడు వెళ్ళి బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. మన భారత ప్రభుత్వం తిరిగి దాన్ని తీసుకొని రాలేదంటారా? అంటే ఇప్పుడు మీరు కేవలం అది మంది అక్కడ ఉంది అనే ఒక మాట మాత్రమే మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. కానీ మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు ఎందుకు వచ్చింది స్వాతంత్రం అంటే, మన అప్పుడు పోరాటం చేసే నాయకులు కూడా స్వాతంత్రం వస్తుందని తెలియదండి. వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినందువల్ల వాళ్ళ దేశంలో కొన్ని పరిస్థితులు కొన్ని పొలిటికల్గా మారినందువల్ల మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ముందుకు వస్తే అనేక స్టెప్స్ జరిగినాయి. 1935 యాక్ట్, తర్వాత 1847 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం ఇవ్వటం, ఆ ఇచ్చేటప్పుడు మళ్ళీ 2 దేశాలుగా విభజన చెందటం, ఇవన్నీ తర్వాత జరిగిన కార్యక్రమాలు. కాబట్టి మన వస్తువులు కొన్ని అక్కడ ఉన్నాయి, వాళ్ళ వస్తువులు మన దగ్గర ఉన్నాయి కొన్ని. వీటన్నిటికి సంబంధించి చర్చలు జరిగి దాని తదనంతరము అఫిషియల్గా పద్ధతి ప్రకారం న్యాయం ప్రకారం జరగాల్సింది. ఇటువంటి ఇష్యూస్ అన్ని ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా జరుగుతుంది వ్యవహారం. ఆ వ్యవహారం యొక్క తీర్పు ప్రకారం జరగాల్సిందే. కానీ కోహినూర్ వజ్రం మంది అక్కడ ఉంది కాబట్టి మనం వెళ్ళి లాక్కొచ్చేది కాదు. వజ్రం మందైనా ఒక పద్ధతి ప్రకారమే మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకొక లాస్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక న్యాయవాది తన దగ్గరకు వచ్చిన క్లయింట్ని గెలిపించాలని చూస్తాడా, న్యాయాన్ని గెలిపించాలని చూస్తాడంటారా? న్యాయవాదికి వృత్తికి చాలా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు వేసుకునేది నల్ల కోటు, వాళ్ళ వెనక ఉన్న గౌన్ కూడా నలిపే ఉంటుంది. ఆ గౌన్ వెనక ఒరిజినల్ ఒక పోచ్ అనేది ఉండేది. ఆ పోచ్ వెనక పెట్టి ఉంటుంది. ప్రతి క్లయింట్ కూడా వెనక నుంచి వచ్చి వాళ్ళ ఫీజు ఆ పోచ్లో పెట్టి ఆ లాక్ చేసేస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరు ఎంత ఇచ్చారు అనేది వడ్డీకేడికి తెలియకూడదు. ఇది కాన్సెప్ట్. సాయంత్రం వచ్చిన తర్వాత ఆ డబ్బులని లెక్కేసుకొని ఎవరెంత ఇచ్చింది తెలియదు కాబట్టి తన దగ్గరికి వచ్చినటువంటి అందరి క్లయింట్లకి సమానమైన రీతిలో సేవలు అందించి వాళ్ళని గెలిపించేందుకోసం కృషి చేస్తాడు. అయితే న్యాయవాదికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి సమాజం మీద ఉన్న తట్టున్న బాధ్యత, తన క్లయింట్ మీద ఉన్న బాధ్యత. అయితే ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద మేధావులు చెప్పేది, రామ్ జెత్మలాని లాంటి వాళ్ళు, ఒక క్లయింట్ నేను నేరం చేశానని చెప్పి అడ్వకేట్కి వచ్చి చెప్తాడు. ఏం చేశావంటే ఇదిగో ఇది చేశానని చెప్తాడు. అంత మాత్రాన వకీలు వెళ్ళి మా క్లయింట్ నేరం చేశాడు ఆయనకి శిక్షించండి అని చెప్పి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అఘోరీ కేసులో అదే జరిగింది. అఘోరీ కేసులో ఎవరో అడ్వకేట్ నిలబెడితే నేను బెయిల్ వేయను, నువ్వు వేయను అంటే కుదరదు. నీ పార్టీ వచ్చి బెయిల్ వేయమంటే వేయాల్సిందే. నీ పార్టీ వచ్చి అయ్యా నాకు ఇదిగో నేను ఈ తప్పు చేశాను నాకు న్యాయం చేయండి అంటే, తప్పు చేశాడా లేదని నిరూపణ చేసి మరి శిక్ష చేసే విధంగా చేయాల్సింది న్యాయమూర్తి పని. న్యాయవాది పని ఏంటంటే ఆ వచ్చిన క్లయింట్ చెప్పిన వాటిలన్నింటినీ నోట్ చేసుకొని ఆ లీగల్ ఫ్రేమ్ వర్క్లో డ్రాఫ్ట్ చేసి కోర్టు ముందు పెట్టి, మీరు చెప్పిన ఏదైతే సాక్ష్యం ఉందో ఆ సాక్ష్యం ప్రకారం ఇది జరగలేదు, మీరు చెప్పిన పద్ధతిలో ఈ నేరం జరగలేదు అని చెప్పి కన్విన్స్ చేసి కోర్టుని తన క్లయింట్కి న్యాయం చేస్తూ, అదేవిధంగా సామాజిక భద్రత, సమాజానికి తట్టు ఒక బాధ్యత ఉంది కాబట్టి జరిగినట్టుగా అబద్ధాలు చెప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద. ఆ విధంగా న్యాయాన్ని నిలుపుతూ న్యాయాన్ని కోరుకుంటూ తన కక్షిదారుడికి కూడా న్యాయం చేస్తూ ముందుకెళ్ళటమే ఒక న్యాయవాది వృత్తి. న్యాయవాది చేయాల్సిన పని ఏంది? చట్టంలో ఉన్న లోపాలని, లొసుగుల్ని, చట్టం యొక్క ఏదైతే ఆశయాన్ని సాధించాలో అది సాధించలేకపోవటాన్ని, వీటన్నింటి గురించి కోర్టు ముందు చెప్పి ఒప్పించి నమ్మించి న్యాయాన్ని చేపిస్తూ తన క్లయింట్కి కూడా తగు విజయాలని చూపించాల్సిన బాధ్యత అతని మీద.